జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. మరొక మంచి ఆలోచనాత్మకమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. అదేమిటంటే, భవిష్యత్తుని దేవుడు మాత్రమే చెప్పగలడు. దేవుడు మాత్రమే భవిష్యత్ జ్ఞాని. భవిష్యత్తు చెప్పాలంటే దేవుడు మాత్రమే చెప్పగలడు అన్న విషయము ప్రజల్లో అవగాహన లేకపోతే, భవిష్యత్తు చెప్పడానికి మానవులైన వారు ఎంతోమంది ముందుకు వస్తున్నారు అంటే, మీ చేతి రేఖలను చూసి మీకు భవిష్యత్తు చెప్తాము, లేదా సూర్యచంద్ర నక్షత్రాలను చూసి మీ భవిష్యత్తును నిర్ణయం చేస్తాము. ఇలా జ్యోతిష్యము, ఆస్ట్రాలజీ, నక్షత్ర సూచనలను బట్టి భవిష్యత్తుని చెప్పేవాళ్ళు, అలాగే నెలలను బట్టి, మాసములను బట్టి, కాలాలను ఇది ఫలానా జరుగుతుందని నిర్ణయాలు చేసేవాళ్ళు, ఇలా ఎంతోమంది మనకు తారసపడుతున్నారు ప్రతిరోజు. ఎన్నో సందర్భాల్లో, ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో ఇలా భవిష్యత్తు చెప్పి విఫలమైన వాళ్ళు కూడా మన మధ్య ఉన్నారు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం, మనము ప్రతిరోజు గమనిస్తున్నాము. కానీ ఇంకా మానవులపైన ఆధారపడి ఎవరో ఏదో జ్యోతిష్యం చెప్తున్నాడు అనగానే వెంటనే చేతిని చాచి వారిపైన ఆధారపడుతున్నాం. ఇంకా మూఢనమ్మకంగా ఆస్ట్రాలజీని నమ్మటం అనేది ఈ శాస్త్ర ప్రపంచంలో ఇంకా విడ్డూరంగా అనిపిస్తూ ఉంది. కాబట్టి దీన్ని కొంచెం సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ జ్ఞాని దేవుడు మాత్రమే. దేవుడు మాత్రమే భవిష్యత్తు చెప్పగలడు. యెషయా గ్రంథంలో 47వ అధ్యాయాలు అంటాడు, అక్కడ బబులోను అనే ఒక ప్రాంతము, ప్రసిద్ధికెక్కిన ప్రాంతము, ప్రపంచాన్ని ఏలినటువంటి మహా సామ్రాజ్యం అది బబులోను సామ్రాజ్యం అంటే. అలాంటి బబులోను సామ్రాజ్యంలో ఈ జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు అనేక మంది ఉన్నారు. అయితే దేవుడు బబులోను మీదకి ఒక గొప్ప ఆపదను రప్పించబోతున్నప్పుడు, మీలో ఎవరు నిలబడి ఈ ఆపదను అడ్డుకోగలరో నిలబడండి అంటున్నాడు. ఎవరు నిలబడగలరు? జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పేవారు ఎవరైనా సరే విఫలం కావాల్సిందే. దేవుడు భవిష్యత్ జ్ఞాని. దేవుని మీద ఆధారపడండి. భవిష్యత్తు సంబంధించిన విషయాలు కావాలంటే దేవుని మాటల దగ్గర నడిపించబడాలి, దేవుని మీద ఆధారపడాలి. ఓకే, అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.